మేడిపల్లి అశోక్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు మహేష్ తో కలిసి దాడి చేసి భర్త అశోక్ ని హత్య చేసింది భర్త పూర్ణిమ. ఇంటి పక్కన అద్దెకు ఉండే 25 ఏళ్ల యువకుడు మహేష్ తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఉంది. పూర్ణిమకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మహేష్ తో పూర్ణిమకు శారీరక సంబంధం ఉందని తెలియడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలయ్యాయి. తన భార్య పూర్ణిమ తీరు మార్చుకోమని భర్త అశోక్ హెచ్చరించినట్లు చెబుతున్నారు పోలీసులు. విషయం భర్తకు తెలిసిపోవడంతో ఎలాగైనా సరే అతన్ని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చింది భార్య పూర్ణిమ. ప్రియుడు మహేష్ తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసిందని అంటున్నారు పోలీసులు. హాల్లో అశోక్ ని హత్య చేసి పైన బెడ్రూమ్ లో మృతదేహాన్ని ఉంచారు పూర్ణిమ, మహేష్. అశోక్ సోదరికి హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినట్టు చెప్పింది పూర్ణిమ. సోదరి వచ్చి చూసేసరికి బెడ్ పై పడి ఉన్నాడు అశోక్. అతడి ఒంటిపై గాయాలను గమనించింది అతడి సోదరి. దీంతో తన వదినను ప్రశ్నించింది ఆమె. బాత్రూంలో జారి పడిపోయాడని అబద్ధాలు చెప్పింది పూర్ణిమ. అయితే అశోక్ మృతదేహం పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకునే యత్నం చేసింది. మహేష్ కూడా ఆసుపత్రికి వచ్చి పోస్ట్ మార్టం వద్దని అశోక్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో అనుమానం మరింత బలపడింది. నాకు బ్రదర్ అవుతారండి. నాకు ఇద్దరు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన వెంటనే చిన్న నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెళ్ళి చూడు అనగానే నేను ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆయన బాడీ చనిపోయి పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంది బాడీ. మేము చూసేసరికి ముఖమంతా దెబ్బలు ఉన్నాయి. చెక్ చేసేసరికి దెబ్బలు ఏమైనా తగిలిందని వైఫ్ని అడిగా, ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర పడ్డాడు అన్నారు. కానీ మేము 108 బుక్ చేసి పంపించేసరికి పోస్ట్ మార్టం దగ్గర ఆమె చేయొద్దు అనింది. మేము ప్రాసెస్ కానివ్వండి అని చెప్పేసి పోస్ట్ మార్టంకి పంపించేసరికి బాడీ మాకు డెడ్ బాడీ ఇంటికి క్రిమేషన్కి వచ్చేసరికి టైమింగ్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని తెలిసేసరికి పోస్ట్ మార్టంలో ఫాల్ట్ ఉందని తెలిసింది. సో ఆ ఫాల్ట్ క్లారిఫికేషన్ గురించి బాడీని రిలీజ్ కాకముందే మాకు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. పైకి వచ్చి ఏం జరిగింది అన్నీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి బాడీని పంపించి క్రిమేషన్ జరిగింది, అయిపోయింది. ఈ 11 డేస్లో డే అయిందండి. నిన్న 11th డే తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ డే 1 నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న తనని రిమాండ్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఆమెనే చేసిందని యాక్సెప్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు క్లియర్గా తెలియదు. జస్ట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అంటే గొంతు నులిమి చంపారు అని ఇప్పటివరకు తెలిసింది. అయితే గొంతు నులిమి చంపారు ఇద్దరు కలిసి అని చెప్పి తెలిసింది. బట్ ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అన్నది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నది కన్ఫర్మేషన్ మాత్రం నిన్న ఈవినింగ్ మాకు తెలిసింది. పోలీసులు ఆమెని నిన్నటి నుంచే రిమాండ్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 4 years నుంచి. 4 years నుంచి. ఇల్లు కట్టుకున్నాడన్న ఇష్టంగా కట్టుకొని పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఇష్టంగా కట్టుకుని 4 years నుంచి ఉన్నాడు. ప్లే స్కూల్ ఆమె నడిపిస్తుంది. అన్నేమో శ్రీనిధి కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. సో తను ఈవినింగ్లో ట్యూషన్స్ కూడా చెప్తాడు. అసలు నేటివ్ ఎక్కడండి మీది? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, మెదక్. చైల్డ్హుడ్ నుంచి మేము అందరం. నేను ఇక్కడ జనా స్కూల్ ఉంటుంది కదండి, బోడుపల్లి నాది కూడా, ఇక్కడ పక్కనే ఉంటాను. పోలీసులకు సమాచారం అందడంతో పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు మహేష్ తో కలిసి తన భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది పూర్ణిమ. ఆదివారం నాటితో అశోక్ దశదిన కర్మ పూర్తి కాగా ఈ 10 రోజుల పాటు అదంతా సహజ మరణమే అన్నట్టుగా మేనేజ్ చేయగలిగింది పూర్ణిమ. ఈ 10 రోజుల్లో మహేష్ తో చాట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. 3 రోజుల క్రితం మహేష్ తో కలిసి పూర్ణిమ షాపింగ్ కి సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ హత్య కేసులో మొత్తం 3 అరెస్ట్ అయ్యారు. భార్య పూర్ణిమతో పాటు మహేష్ తో పాటు సాయిని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. 3 చున్నీలను అశోక్ మెడకు బిగించి మరి పూర్ణిమ తన భర్త మహేష్ ని హతమార్చినట్లు గుర్తించారు పోలీసులు. అశోక్ మృతిపై తొలి నుంచి కుటుంబ సభ్యులకు అనుమానమే కలిగింది. పూర్ణిమ తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆమెను నిలదీశారు. ఇంట్లో డెడ్ బాడీ ఉన్న టైంలోనే మహేష్ రావడం గుర్తించారు. కేసు పోస్ట్ మార్టం వద్దంటూ అతను కుటుంబ సభ్యులను వారించడం గమనించారు. అశోక్ మెడ, బుగ్గలపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దర్యాప్తు మొదలైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహేష్, సాయి ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. మహేష్ తో గత కొంతకాలంగా పూర్ణిమకు వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగినట్టుగాను తెలుసుకున్నారు. అందువల్లే పూర్ణిమ తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథక రచన చేసినట్టుగా తేల్చారు పోలీసులు.